కేసీఆర్ గోదావరి జిల్లాలతో రైతుల పాదాలు కడిగితే రేవంత్ రెడ్డి యూరియా కోసం రైతులతో అధికారుల పోలీసుల కాళ్లు మొక్కిస్తున్నాడని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఏ ఎన్నికలు పెట్టినా కాంగ్రెస్ కు ఆ రైతుల చేతులే గుణపాఠం చెబుతాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అందాల పోటీలకు మీటింగ్లు పెట్టావు కానీ రైతుల యూరియా కోసం ఎందుకు రివ్యూ మీటింగ్లు పెట్టడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ ప్రభుత్వం అన్నారు. బడే బాయ్ చోటా బాయ్ కలిసి రైతులకు ఏం న్యాయం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు 16 మంది ఉన్నా 0 అన్నారు. యూరియా కొరత తీర్చుకుంటే మంత్రులను గ్రామాల్లో తిరగనివ్వమని హరీష్ రావు హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. రైతులకు కంటి నిండా నిద్ర పట్టడం లేదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుంభకర్ణుడిలా నిద్రపోతోందని తెలిపారు. వడ్లు అమ్మి 3 నెలలు అయినా రైతులకు 1300 కోట్ల రూపాయలు బోనస్ డబ్బులు ఇవ్వలేదని విమర్శించారు. రుణమాఫీ పేరిట రైతులను ఎంతకాలం ఉసురుపోసుకుంటావు రేవంత్ రెడ్డి అన్నారు. యూరియా ఇవ్వని కాంగ్రెస్ నాయకులకు గ్రామాల్లో తిరిగే హక్కు లేదన్నారు. 51 సార్లు ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డికి యూరియా ఇచ్చే దమ్ము లేదు, ఆయనకు ముందు చూపు లేదని విమర్శించారు. కాంగ్రెస్ మార్పు అంటే రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ పాలన తెచ్చారు. యూరియా ఇవ్వని కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని తెలిపారు. రేవంత్ నోరు విప్పితే కేసీఆర్ ని తిట్టుడు తప్ప ఏం లేదన్నారు. వెంటనే రైతులకు యూరియా అందించాలి, లేకుంటే యూరియా కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హరీష్ రావు హెచ్చరించారు. రైతులకు నష్టం జరుగుతుంది. రేవంత్ రెడ్డికి ముందు చూపు లేకపోవడం వల్లనే ఇవాళ రైతులు కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇవాళ రైతులు యూరియా బస్తాల కోసం అవస్థలు పడవలసి వస్తున్నది. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఇందిరమ్మ కాలం తెస్తా, ఇందిరమ్మ పాలన తెస్తా, నువ్వు బరాబరే తెచ్చినావు. నాటి కాంగ్రెస్ పాలన గుర్తుకు తెచ్చినావు. మళ్ళా చెప్పులు లైన్లో పెట్టించినావు, మళ్ళా పోలీసులతో దెబ్బలు కొట్టిస్తున్నావు, ఆధార్ కార్డు లైన్లో పెట్టిస్తున్నావు, అన్నమాట నిలబెట్టుకున్నావు. ఎమర్జెన్సీ పాలన తెచ్చినావు. మళ్ళా బిడ్డ ఇప్పటికైనా వెంటనే యూరియా తెప్పించాలి, రైతులకు ఇయ్యాలి. లేదంటే ఎక్కడికక్కడ కాంగ్రెస్ మంత్రులను అడ్డుకుంటాం, నిలదీస్తాం. మంత్రులు ఎవరైనా జిల్లాలకు వస్తే ఎక్కడికక్కడ వాళ్ళని అడ్డుకుంటాం. ఏ ముఖం పెట్టుకొని తిరుగుతారు? ఇంకా పోని ఢిల్లీ పోని కూర్చోని అక్కడ యూరియా తీసుకురండి. ఊకే మొరుగుడు కాదు కదా. కేసీఆర్ తిట్టుడు, కేసీఆర్ తిట్టుడు. నువ్వు చేసింది ఏంటి? ఎగబెట్టుడు తప్ప. కేసీఆర్ తిట్టుడు, రైతులకు ఎగబెట్టుడు. యూరియా ఎగబెట్టినావు, రైతు బంధు ఎగబెట్టినావు, రుణమాఫీ ఎగబెట్టినావు, రైతు బీమా ఎగబెట్టినావు, బోనస్ ఎగబెట్టినావు, పంటల బీమా ఎగబెట్టినావు. ఇంతకు మించి నోరిప్పితే కేసీఆర్ తిట్టుడు, రైతులకు ఎగబెట్టుడు. నువ్వు చేసింది ఏమున్నది అని అడుగుతున్నాను. ఇంకా సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకో మాట్లాడుతావు? బిడ్డరే పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఈ యూరియా ఇబ్బందులు మీరు తొలగించకపోతే కాంగ్రెస్ పార్టీకి ఉరితాడుగా మారుతుంది బిడ్డ అని హెచ్చరిస్తాము. ఇప్పుడు నేను ఇక్కడ మహిళలు కలిసిండు, వాళ్ళు ఏం చెప్తున్నారు? దండం పెట్టాం సార్ యూరియా తెప్పి, జర గట్టిగా తిట్టు రేవంత్ రెడ్డిని యూరియా తెప్పి అంటున్నాను. తిప్పలు అవుతున్నాయి, ఆయనకు మొద్దువారి పోయిడు, సీమ కుట్టినట్టు అయితే లేదు. జర గట్టిగా అడుగు సార్ అంటున్నారు మహిళలు. బాగా ఇబ్బంది అవుతుంది సార్. మేము ఆడోళ్ళం, మగవాళ్ళు ఇంటికాడ బాయికాడ వ్యవసాయం చేస్తుంటే మేము ఆడోళ్ళం 5 గంటలకు వచ్చి లైన్లో నిలబడుతున్నాం. ఆడ వ్యవసాయం కాడ మగవాళ్ళు అయిన యూరియా బస్తాల కోసం మేము ఆడోళ్ళం లైన్లో నిలబడుతున్నాం. పొద్దుగడ దాకా నిలబడితే ఒక్క సంచి ఇస్తున్నారు అని చెప్పి పాపం ఆడోళ్ళు కొట్టుకుంటా ఉన్నారు. సో వెంటనే యూరియా తెప్పించండి, రైతుల ఇబ్బందులు తొలగించండి. లేదంటే యూరియా కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. కాంగ్రెస్ మంత్రులను ఎక్కడికక్కడ కూడా అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.